నీకోసమా ఎందుకు ఇలా కొట్టేసా అంటే పగ తీర్చుకుంటున్నావా నువ్వు? ఏం బగా ఏం బగా ఏం బగా ఏం బగా ఏంటిది అవసరం. మరి షుగర్ ఎట్లా పెరుగుతుంది చెప్పు, షుగర్ ఎట్లా పెరుగుతుంది? అందుకే ఒకటి తిన్నాను తినద్దు, బయటది అస్సలు తినద్దు. నీకేమన్నా మాయరోగం వచ్చిందా? నిజంగా కొడుతున్నావే, తన్నెత్తని ఎడుకుంటా చూడము, నిజంగా కొడతలేదా? అస్సలు తినద్దు. ఈ పిల్లకి నువ్వు చూడు, నేను పని చేసుకుంటాను. ఓకే 8,000 ఇవ్వండి, 8,000 కదా. దొంగ అసలు నీకు పిల్లలు ఉన్నారా? అలాగా చేపకి పాపం తీసుకుంటాను 8,000 నెలకి. ఓకే ఓకే నేను అయ్యో పాలు తాగుతావా? ఇంత దాంట్లో గట్టిగా లేదు, గట్టిగా ఉంటే పీకుతుంది. బుజ్జి 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 బుజ్జులు 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 ఇలాగండి. పాప చూసుకుంటున్నారండి. 8,000 నన్ను ఇలా తయారు చేస్తారండి. ఏం చేయని చెప్పండి, పిచ్చిదల్లో తయారు చేసింది. అయ్యో అమ్మకి తెలియదు, అన్ని బూడిద కొట్టేసిందండి బాబోయ్. చిచ్చి చిచ్చి బాగుంది బాగుంది బాగా. ఇంకోటి తీసే. అయ్యో పాలి నువ్వు ఒక పక్క ఇస్తున్నావంటే ఇంకో పక్క కూడా ఇవ్వాలి. ఏలు ఇలా నాని అలా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? బ్యాగ్ పెట్టుకుని చూపించుకోవాలా? తీసేదా అబ్బా ఏమ్మా ఎందుకమ్మా, తప్పు కదా. ఎవరుంటారంటమ్మా? మనం తినే దాంట్లోనే వాళ్ళు తింటారు, చూడడానికి ఎవరంటే తప్పు కదా. జీవిని పాడు చేయకూడదు. ఫ్రెండ్స్ మమ్మీ చూడండి జడ చేసింది. ఇదేదో మందెట్టేసిందండి బాబు, అందుకే నన్ను ఇలా చేసేస్తుంది. నేను ఇలా ఊరుకుంటాను. వాళ్ళు ఊరుకోబెట్టి ఫస్ట్ అని తీవే బాబు. నాకు సిరాకు అలాగా, సిరాకు కాదు జాలి. పడుకోబెట్టి ఒకసారి పడుకోబెట్టి పడుకుంటాడు. పడుకోబెట్టి వీడికి పిచ్చి, వీడియోలు పిచ్చి, వీడికి కూడా కెమెరా పిచ్చి. ఇలా వేసినా సరే బాగున్నాను. కాదు కట్టి మాట్లాడతాను కాదమ్మా. ఓ తోడు నీడే ఉండదు కాదు, తోడు నీడ ఉండాలి కదమ్మా. అదే 2 రోజుల నుంచే గొడవ పెట్టింది, ఉంచుకోదు. ఆగిచ్చిన నేనన్నా పెంచుకుంది బంగారులో.
వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఏం చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నావు? చదువుకుంటున్నారా? ఇదిగోండి చిన్నపిల్ల యాక్షన్ చేయించానని ఇలా జరగేసిందండి. చూసారా ఎలా ఉన్నాను? బాగున్నానంటారా? బాగానే ఉంది. ఏదో అలా చేస్తుందండి, ఏదో పిచ్చుకుంటా నేను పిచ్చుకున్నాను. ఆ పెట్టి బొట్లు ఇవి కూడా అందంగా ఉంటే బాగానే ఉంది. ఓకే. ఒక ఎదవ లక్ష్మి 1 2 3 అని పెట్టుకున్నాడండి. ఆ ఎదవ నాశనం అయిపోతాడండి నడి రోడ్డు మీద. ఒక్కసారి చెప్తాడండి. నాకు కూడా ఎడుతున్నాడండి ఆడింకి ఎదవ. ఆ ఎదవ మరి ఆడముండో తెలియదు, మగ ఎదవో తెలియదండి. ఎదవ పెట్టుకున్న ఎదవలు నాశనం అయిపోతారండి. నా వీడియోలు కన్నా వస్తే 3 వెళ్ళిపోయారండి. అలాగా ఒక పెద్దదో 5 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఒక కెమెరామెన్ శ్రీదత్త అన్న ఎదవ అలాగే నాశనం అయి ఉన్నాడు. కంటికి కనిపించకుండా దోకుంటున్నాడండి. ఇంకో ఎదవ కొట్టుకున్నాడు, అటాక్ వచ్చి వచ్చాడండి. ఇంకా 3 ఎదవలు ఉన్నారు. ఆ 3 ఎదవలు కూడా నాశనం అయిపోవాలండి. నా మీకు ఏడుస్తున్నాడు. వీడైతే వీడియోలో పెట్టేసుకుంటాడండి. ఎదవ ఇన్స్టాగ్రామ్ పెట్టేసుకుంటాడండి. తర్వాత కూర్చోబెడతానండి పెద్ద మనుషుల్లోని. కంగారు పడొద్దండి, నేను వచ్చాక పెద్ద మనుషుల్లో కూర్చోబెడతాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. సరదాగా చేశాను. మీరు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. సరేనండి. హాయ్ బాయ్ బాయ్, నమస్తే అండి. మా ఫ్యామిలీలో కూడా ఎదవలు చచ్చిపోతున్నారండి. నా బిడ్డకి 3 పిక్కులు తీసి పంపారండి. టవల్ చుట్టుకునే వాళ్ళకి అవసరం అంటారు. లంజముండలారా మీ సిలకలు తెగిపోతాయి. లంజముండలారా నా ఫ్యామిలీని తిడుతున్నానండి. ఇప్పుడు ఇందాక ఏదో పెట్టిన వాడిని తిట్టాను, ఇప్పుడు నా ఫ్యామిలీని తిడుతున్నాను. నేను ఏం చేసుకుంటే నా బిడ్డకు పంపాల్సిన పని ఏంటండి? మీరు ఏమైనా చూసారా? లంజముండలారా 6 అక్క చెళ్ళు అయ్యి 5,000 ఇంచుకు 10,000 ఇంచుకొని ఇచ్చారు. అందరూ కోటీశ్వర్లేనండి. ఇళ్ళు ఉన్నాయండి, కొంపలు ఉన్నాయి, మొగుళ్ళు ఉన్నారు లంజముండలకి. మరి మొగుళ్ళు చచ్చాక స్థిరపడటానికి కూడా ఇల్లు ఇచ్చేసారండి. మొగుళ్ళు చచ్చినా కూతురు మింగేసిలే ఇచ్చారండి, పర్వాలేదు. అలాంటప్పుడు అయ్యో అది మగోళ్ళే పాపం కష్టపడి ఏదో దాన్ని పొట్టది పోషించుకుంటుందని ఉండాలి కదా. లంజముండలారా పెద్ద ముండకాయ, 2 ముండకాయ, 3 ముండకాయ, 4 ముండకాయ, 5 ముండకాయని. నేను 2వ దాన్ని అండి. కనవ ముండలు అందరికీ సిగ్గొచ్చేలా చెబుతున్నాను. లంజముండలారా నా జోలికి రాకుండా. మీరు చచ్చారు అనుకున్నాను, నేను చచ్చానని మీరు అనుకున్నారు. మరి నా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? నా పిల్లకి ఎందుకు పంపుతారు లంజముండలారా? మీ బిడ్డలతో నేను మాట్లాడట్లేదు. నా కూతురుతో ఎందుకు మాట్లాడతారా లంజముండలారా? ఆంటీలమ్మట తిరగను, అమ్మాయిలమ్మట తిరగను. ఈ భోగాలు ఎవరికీ తెలియవు నాకు అనుకుంటున్నారా మీరు? మొగుడు అలాగా పెళ్ళగాని మీరు చేలుగట్లమ్మట తిరగటం నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ బిడ్డలు ఎవరితోటో లేచిపోవటం నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎన్ని తప్పులు ఉన్నాయి మీ దగ్గర? నా తప్పు చూపండి. ఒక లవర్ దొరకట్లేదండి నా మొఖాన్ని. చేసుకుందంటూ మొగుడు దొరకట్లేదు, తాగుబోతే ఎదోలే దొరుకుతున్నారు. అందుకే నేను చేసుకుంటలేదు. లంజముండలారా నా జోలికి కానీ ఇంకొకసారి కనకక్క ఇలాగ ఉంది, లక్ష్మక్క ఎలా ఉంది, మీ కనక ఎలా అనుకున్నది, మీరు కక్క ఎలా ఉన్నది అని మీరు ఏమన్నా నా బిడ్డకి ఫోన్ చేశారో చెప్పు దెబ్బలు కొట్టేస్తాను. ఇంటికి వచ్చి ఏంటనుకుంటారు లంజముండలారా? మీ మొగులు నా జోలికి వస్తే నేను రేపు చేశారని కేసు పెడతాను. పెద్ద మీద, 4వ ఎదవ మీద, 6వ ఎదవ మీద, అందరి మీద కేసులు పెడతానండి నేను. నా జోలికి కనుక వచ్చారా మీరు అదే పని చేస్తాను. తెలుసండి? లంజముండలారా ఎన్నోసారి నేను సావడానికి చూస్తున్నారా? లంజముండ మీ జోలికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మిమ్మల్ని అడుక్కుని ముద్ద పెట్టమని నేను అడిగాను. ముండలారా ఒక ఫ్యామిలీలో ఒక అక్క, మన అక్క బాగోపోతే అందరూ సర్దొద్దా? ఆ ఎదో మొత్తిగా ఏదో ఆస్తి అంతా రాయించేసుకున్నాడు. అమ్మ ఆస్తి అంతా రాయించేసుకున్నాడు. అమ్మని చూస్తున్నాడు సచ్చినట్టు. అందరికీ రాసిస్తే మేము అందరూ చూద్దాం కదండి. 2 నెలలు 3 నెలలు అందుకే 5 చూస్తున్నాడు. ఆ వచ్చిందో నువ్వు ఇల్లాలు అబ్బో మహా నెప్పరగత్తి అండి. ఇంకా నెప్పరగత్తికి ఎవ్వరూ రావక్కర్లేదండి అసలు. ఆడి బాబు కీ ఇచ్చి వదిలేసాడు దాన్ని. అది మంచిదే. కీ ఇచ్చి వదిలేయటం వల్ల మారిపోయిందండి ఆవిడ కూడా. ఎవరో రావక్కర్లేదు, ఆడపడుచులు రావక్కర్లేదు, ఫుడ్లు తినక్కర్లేదు. వీళ్ళే నేను చేసుకోండి. మీరు దినాలు చేసుకోండి ఇద్దరు కూడా. ఆస్తి మా నాన్నగారు సంపాదించిన ఆస్తి, మా నాన్నగారు సంపాదించిన ఇల్లు అన్నీ కూడా మీరు దినాలు చేసేసుకోండి.
మీ మూట తేకుండా కట్టడం అక్కడ బాబు పెంచేస్తూ ఉంటాడు. ఆడికి ఒంటి నిండా జబ్బులే, ఆ అమ్మకు ఒంటి నిండా జబ్బులేండి, మంచమే పవలేదు. ఆ ఏదో కొడుకు ఏదో కూడా అంతేనే. మొత్తం ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా మా అమ్మ తరపు ఫ్యామిలీ అంతా ఎదవలండి. ఒకళ్ళ పచ్చగా ఉంటే వార్చలేరండి, ఒకళ్ళు వస్తే వార్చలేరండి. పెద్దది పెట్టేసాడండి అందరికీ కూడా నన్ను మాట్లాడొద్దని. ఆ ఏదో ఎప్పుడైనా నడి రోడ్డు మీకు ఒక్కసారి సత్తాడండి, ఎప్పుడైనా సరే ఎవరికి ప్రజలు దొరకకుండా ఒక్కసారి సత్తాడండి. ఏంటంటే ఒక ఆడదాన్ని ఏడిపించారండి వీళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు నేను కోపంతో చెబుతున్నానండి అందరికీ కూడా. ఇవాళ ఇక్కడ పెద్ద సార్ అన్న ఆయన ఉన్నారు, నాకు ఆలనా పాలన చూస్తున్నారండి, హాస్పిటల్ బాబుతో చూస్తున్నారు, పెద్ద బాస్ సార్ అండి. అలాగా తప్పు లేదండి, అలాంటి వాళ్ళు ఆయన ఎవరండి, మనం ఎవరో చెప్పండి. మీరు ఏమీ బాధపడద్దమ్మా, మీరు చేసుకోండి, నేను ఇస్తాను షూటింగ్లు అంటారండి. లంచం ఉండాలరా, బయట వాళ్ళు చూస్తున్నారే అక్కని తీసుకెళ్ళి, అయ్యో తమ్ముడు ఆస్తి ఆయన చేసుకుంటున్నాడు, కనకక్కకి ఏమీ లేదు, పోనీ కొంచెం ఒక సెంటికి మిమ్మల్ని 2 సెంట్. మా నాన్నగారు పిన్నికి మా దొడ్లో స్థలం ఇస్తానన్నారండి. మా నాన్నగారు మనసు ఎంత మంచిదో చూసారా. మా నాన్నగారు ఉంటే ఏదో దారి చూపించురండి. ఈ ముండలో పెద్ద ముండ, 6వ ముండ, 4వ ముండ ఎక్కేసారండి మా నాన్నగారికి. ఎక్కేసండి నేను దూరం చేసేసారు. ఇప్పుడు ఏం చూపడుతున్నారండి, 4వ కూతురు వేరే కులవడితో లేచిపోయిందండి. వాళ్ళ మరుదులు వాళ్ళు కూడా చంపేస్తాను చూశారండి సంవత్సరం, మళ్ళీ వదిలేశారండి. వాళ్ళు వీళ్ళు మళ్ళీ నాకేసుకుంటున్నారు. అలాగే మా ఇంటికి వచ్చి నాకుంటున్నారు. అలాగే మనకి కనుక కూడా ఏదో గొడవలు పడ్డాం, పోనీలే. గొడవలు ఏమీ పడలేదండి అసలు. నేను సినిమా షూటింగ్కి వెళ్ళకూడదండి. నా ముడ్డి కిందకి 50 వచ్చేసాక నన్ను ఎవడేం చేస్తారో చెప్పండి. పోనీ ఎవడేమి రేపు చేస్తారో చెప్పండి నన్ను అసలు అని. అలాగండి మా ఫ్యామిలీ ఏదో చచ్చిపోతున్నారు నా గురించి. కనుక ఇంకొకసారి 2 వీడియోలు వదిలేను నేను. 3వ వీడియోకి బన్నారు ఇంటికి వచ్చి తంతాను ఒకళ్ళు. నేను నా గొడవ కనుక మా బిడ్డ దగ్గర ఏమైనా ఎత్తారంటే లంజముడలారా, నా బిడ్డని మనల్ని చూడకుండా చేస్తారు లంజముడలారా. మీ కొడుకులు మీ కూతుళ్ళు మనవలు కూడా నాశనం అయిపోతారు నా ఉసురు తగిలి. ఎందుకంటే నా బిడ్డకు మీరు దూరం చేస్తున్నారు ఫోన్లు చేసి. లంజముడలారా అవసరమా? సిగ్గు అమ్మాను ఉన్న ఎదవలు అయితే అయ్యో మనం మాట్లాడద్దాం, దాని బిడ్డతో ఎందుకు మాట్లాడదాం, సిగ్గు ఉండాలి కదండి నీకు. పెద్దదానికి నేను 2వ దానికి, 3వ దానికి, 4వ దానికి, 5వ దానికి, 6వ దానికి, మా తమ్ముడికి సిగ్గుండాలా? మర్దలకి నా కూతురితో మాట్లాడడానికి లంజముండాలారా? నాశనం అయిపోతారు. ఇంటికి వచ్చిందని మా తల్లి ఇంటిని గిఫ్ట్లో పెట్టేసిందండి, ఇలాగ ఎవరిని రానివ్వకుండా. అయ్యయ్యో పెళ్ళి అవ్వకుండా దండలేసేయం దేవుళ్ళకి కావాలని నా కూతురుని వద్దనేనండి. లంజముండాలారా ఇప్పుడు బాగా గెసుకు దిగేస్తున్నారు బాగానే. అస్సలు పట్టించుకోడండి నా తమ్ముడు. వాళ్ళ అమ్మని చూసుకుంటాడు, దొడ్డిని చూసుకుంటాడు, పిల్లల్ని చూసుకుంటాడు, అంతే. బాగా రుచిగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఒకళ్ళని నాశనం చేసి ఒకళ్ళు దూరేయాలంటే అలాగే కర్మ అనుభవించారు. ఒకసారి పైకి వెళ్ళిపోవడానికి కూడా చేయిలు మూతులు ముక్కులు అన్నీ కోసేసుకున్నదండి ఆవిడ. ఒక ఆవిడండి మన పేరు ఎట్లేదండి ఓయ్, అర్థం చేసుకుంటే చాలండి. నా ఎందుకు ఇవాళ నా కూతురికి మీరు ఫోటోలు పంపిన వల్ల మీ అంతా నీకు ఎదుగుతుంది లంచముడలారా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి కానీ నా కూతురు జోలికి కానీ మీ ఇంటికి రావట్లేదు కదా, నేను మీతో మాట్లాడట్లేదు కదా. ఒక్కొక్క మంది ఇంటికి వచ్చినాడు వాతట్టి అతను దొడ్డంట తిరుగుతాను. నాకు ఎక్కిందండి గోడ దూకి మా అమ్మని చూసేసి దమ్ము నాకు ఉన్నది, అది ఓపు పడుతున్నానండి. నాకు కనుక ఏ విషయమైనా తెలియకుండా మా అమ్మగారు పోయినప్పుడు అయ్యిందా నేను కంప్లైంట్ ఇస్తానండి. వెళ్ళి మా తమ్ముడే చంపేశాడని కంప్లైంట్ ఇస్తాను నేను. పబ్లిక్గా చెబుతున్నానండి. ఇప్పుడు మాకు తెలియకుండా ఏమైనా జరిగిందా అప్పుడు చెబుతానండి ఆడి సంగతి. ఎలా ఊసలు లెక్కెట్టిందని చూద్దిగంట. సంతకం పెట్టించుకున్నాడండి, నువ్వు ఉన్నంతకాలం మా ఇంట్లో ఉందిగా అని. పోనీలే కనకక్క లేదు, పోలో మూల ఉంటుంది, ఒక దొడ్లో పక్కన ఉంటుందని ఏమైనా ఉన్నదంటే ఎదవా, ఒక తండ్రి పుట్టేవరా ఎదవా అందరం అని. సిగ్గు అమ్మాను లేదేంట్రా నీకు? అక్క నడి రోజు మళ్ళా ఉంది, మగోడికి మళ్ళీ కష్టపడి ఏదో షూటింగ్లు చేసుకుంటుందని మాట్లాడటం అనే మానేసి మూతులే ముగ్గులేలాగా ఆ కూతురు ఉన్నదండి అని పెట్టేస్తున్నాడు నన్ను చూసేటప్పటికి. వీడున్నాడా అని దొడ్లు తాళాలు వేసేసుకుంటాడు. నా అవసరమా? నాకు ఎక్కిందంటే గోడ దూకొచ్చినది మా అమ్మని చూసి దమ్ము నాకు ఉన్నది, కానీ ఓపిక సహనం పడుతున్నాను. ఎప్పుడు నీకు ఛాన్స్ వస్తుందో చెప్తాను నేను. సరేనండి. వీడు నన్ను కొడుతున్నాడో చూసారా, వీడు ఎంత ఉన్నాడండి నన్ను కొడుతున్నాడు చూడండి, వీడు ఎంత ఉన్నాడో చూడండి, నన్ను కొడుతున్నాడు అడుగు చూడండి వాడు. అలా ఉన్నారు, అలా లోగు చేసేస్తున్నారండి అందరూ కూడా. లంజముండ్లో 6 అక్క చెల్లెలు ఉంటే ఒక అక్క జీవితం పోయిందంటే వాళ్ళు పెట్టలేరండి. ఆ కూతురు చూస్తుందండి, గదిన్న చూస్తుంది. నాకు ఒంట్లో బాగాలేదంటే ఒకసారి 13,000 ఇచ్చిందండి, ఒకసారి 6,000 ఇచ్చింది, చాలండి. అలాగా నేను మళ్ళీ దాన్ని ఎప్పుడు అడగను, నన్ను అది అడగదండి, నేను దాన్ని అడగను. సరేనండి. నా బిడ్డకి ఏమన్నా పంపి పిక్కులు మీ అమ్మ ఇలా చేస్తుందంటే సిలకలు తిరిగిపోతే లంజముండాలి. నా అక్క చెల్లెలు ఇస్తుందండి వార్నింగ్, అర్థమవుతుందా? హాయ్ అండి, బాయ్ అండి. నా మనసులో ఉన్న మాటకు ఎక్కేసానండి. సర్వనాశనం అయిపోతారండి వీళ్ళు ఎక్కడున్నా సరే. అనారోగ్యాలు అందరూ అనారోగ్యాలతో ఎడుతున్నారు. ఇప్పుడు ఎంటర్ అయిందండి ఒక షుగరు, అయినా సరే ఏం పర్లేదండి. 140లకు 150లోకి వచ్చిందండి. రోజుకు 2 ట్యాబ్లెట్లు మింగుతున్నానండి. సరేనండి.
హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇప్పుడు ఒక ఎద ఉన్నాడండి సిటీలో. ఆ ఎద ఉన్న ఉన్నాడు వీడియోకి మళ్ళీ 1 2 3 4 పెట్టాడు ఏంటండి లక్ష్మమ్మ అని. ఎదో నాశనం అయిపోతారో ఎదవా. ఇప్పటికే అన్ని రోగాలు ఉన్నాయి, ఇంకా రోగాలు వచ్చేస్తాయి ఎదవకన్నా. ఆ జోలికి నువ్వు రాకు, నీ జోలికి రా. నా వీడియోలు ఇంకొకసారి పెట్టు, నేను 10 మందిలో ఎలా కూర్చోబెడతాను, ఛానల్లో ఎలా కూర్చోబెడతాను చూద్దిగా. ఏంటి ఎక్కడెక్కడ వదులుతున్నావు అంటే హైదరాబాద్ అమ్మ అని మాటలు నమ్మకుండా అన్ని దుబ్బేస్తుందని నేను దొబ్బుతున్నాను, నువ్వు దొబ్బుతున్నావో వీడియోలు అందరికీ తెలుసు. మా వల్ల నువ్వు బాగుపడుతున్నావురా, అంతేగాని నీ వల్ల మేము బాగుపడట్లేదు. అర్థమైందా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. పాప ముస్కాన్ వాళ్ళ అన్నయ్య పోయారండి, అందుకే నేను పలకరించడానికి వచ్చేసి కూర్చుని నేను వీడియో చేసుకుంటున్నాను. ముస్కాన్ కూడా చాలా చిక్కిపోయిందండి, ఆరోగ్యం కూడా తనకి ఏమీ బాగాలేదు, నాకు ఏమీ బాగాలేదు. అమ్మ కూతురు ఇలా పిచ్చి యాక్షన్ చేసింది చూసారా. పోనీలే, అది కొంచెం మానసికంగా ఉంటుందనేసి చెయ్యి అన్నానండి, ఇది ఇలా చేసింది.